అందరికీ శుభోదయం. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఇప్పటి వరకు నేను చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఎవరైతే నడిచే గుర్రాన్నే పరిగెత్తించాలనుకుంటున్నారు, సో మీరైనా నేనైనా ఎవరైతే కొంచెం వాళ్ళు నడుస్తున్నారంటే వాళ్ళని ఉరకలెత్తించాలి, వాళ్ళని పరిగెత్తించాలి, కొంచెం పరిగెడుతున్నారంటే వాళ్ళని స్ప్రింట్ కొట్టేయాలి, వాళ్ళతో ఒక మెడల్ గెలిపియాలనే ఆలోచనలో ఉంటారు. సో తులారాశిలో ఎవరైతే జన్మించారో వాళ్ళకి మహర్దశ నడుస్తుంది, వాళ్ళ జీవితంలో మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఎవరైతే తులారాశి ఈ 3 నక్షత్రాల్లో జన్మించారో, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారికి మహర్దశ రాబోతుంది. మీరు చదువులలో ఉన్నారా, విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉండి మీరు తులారాశిలో నేను చెప్పినటువంటి 3 నక్షత్రాల్లో జన్మించినట్లయితే ఖచ్చితంగా విదేశీ యానం మీకు లభిస్తుంది. విదేశాల్లో సడన్ గా ఉద్యోగం లే ఆఫ్ లో ఉంటే, మీరు ఉద్యోగం పోయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచన ఉంటే నేను చెప్పినట్టు చేసుకోండి. సో తులారాశి వాళ్ళకి ఈ 2026 రాబోయే 2026 పరాభవనామ సంవత్సరంలో మహర్దశే 1కి 2 సార్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే తినగ వేమ తీయనుండు. సో ఎప్పుడైనా మనం ఒకరు చెప్పింది వింటే ఆ భగవంతుడు మనకు అన్ని విధాల సహాయం చేస్తాడు. ఎప్పుడైనా ధన రూపేణ, వస్తు రూపేణ, మానవ రూపేణ, పంచభూత రూపేణ భగవంతుడు ప్రతి చోట ఎవరో ఒక రూపంలో మనం మంచి చేస్తే మనకు మంచి రిటర్న్ అవుతుంది. ఎవరైతే తులారాశిలో జన్మించి ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా, చదువు పరంగా, వివాహ పరంగా సమస్యలతో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ పేరులో కరెక్షన్ చేసుకోండి. మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేసి చూసుకోండి. 100కి 100% డెఫినెట్ గా ఈ 2026 మీకు అదృష్టం కలిసి రాబోతుంది.